యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లు దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం లూకా సువార్త నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యేసు ద్వారా పునరుద్ధరణ, రెస్టరేషన్ త్రూ జీసస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఒక శతాధిపతి తన దాసుడు అనారోగ్యంతో చనిపోయే దశలో ఉన్నప్పుడు అతను కొంతమంది యూదుల పెద్దలను యేసు దగ్గరికి పంపాడు. యేసు వారు ఆయన్ని వేడుకొన్నప్పుడు తన శతాధిపతి ఇంటికి రావడానికి వెళ్తూ ఉండగా శతాధిపతి మరల తన స్నేహితులను తిరిగి పంపి ఆయనని తన ఇంటికి రావద్దని, తను మాట మాత్రం సెలవిస్తే తన దాసుడు బ్రతుకుతాడని చెప్పినట్లు లేఖనాలు మనం చూస్తాం. ఎప్పుడైతే శతాధిపతి ఈ విధంగా ఒప్పుకున్నాడో యేసు శతాధిపతి తను నిజమైన విశ్వాసం గల వ్యక్తి అని ప్రశంసించాడు. మరియు తన దాసుని యేసు బాగు చేసినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఈ యొక్క లేఖన భాగంలో మరొక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన నజరేతు నుండి చాలా దూరంలో ఉన్న నాయిన్ అనేటువంటి పట్టణంలో వెళ్తున్నప్పుడు ఒక ఏడుపు శబ్దం వినిపించింది. ఒక విధవరాలి యొక్క ఏకైక కుమారుడు మరణించాడు. అతనికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. యేసు ఆ విధవరాలి యొక్క దయనీయ పరిస్థితిని చూసి ఆ యొక్క యవనస్తుని మరణం నుంచి తిరిగి లేపినట్లు ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 13వ వచనం ప్రకారంగా ఏడ్చే వారి పట్ల యేసు సానుభూతి చూపుతాడు. ఆయన వారి దగ్గరకు వెళ్ళి వారి కన్నీళ్లు తుడిచినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా చనిపోతారు. ప్రియమైన వారికి వీడుకోలు చెప్తారు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దుఃఖపడతారు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఆ సమయంలో అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలి కన్నీళ్లను యేసు ప్రభు తుడిచాడు. అయితే ఇప్పుడు యేసు మరణాన్ని జయించాడని, మన దుఃఖానికి శాశ్వతమైన మూలాన్ని యేసు తొలగించాడని మనం గుర్తెరగాలి. మరణము నుంచి మనల్ని ఆయన పునరుత్థానంలోకి తీసుకుని వచ్చేటువంటి సజీవుడైనటువంటి దేవుడు అనే సంగతిని మనం గుర్తించాలి అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. యేసు మనల్ని పునరుద్ధరించినప్పుడు మన బాధలు తప్పకుండా ఆనందంగా మారుతాయి. ఆయన యొక్క కృప మనం అనుభవించగలుగుతాం అనేది దేవుడు మనకి ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే 4 నుండి 6 వచనాల్లో ఆయన చేసే మేలుకు శతాధిపతి అర్హుడని పెద్దలు యేసుకు చెప్పారు. యేసు ద్వారా మేలు పొందడానికి శతాధిపతి యోగ్యుడు అనే విషయాన్ని వచ్చినటువంటి యూద పెద్దలు యేసుతో తెలియజేసినట్లుగా వాక్యంలో మనం చదువుతాం. అయితే శతాధిపతి తానే స్వయంగా ప్రభు తన యొద్దకు రావటానికి తన అర్హుడు కాదని అతను ఒప్పుకుంటూ ఉన్నాడు. తాను పాపిగా ఉన్నందున యేసును విడిచిపెట్టమని వేడుకున్నటువంటి సీమోను వలె ఇక్కడ శతాధిపతి కూడా సరైనటువంటి భయాన్ని, ప్రభు పట్ల సరైనటువంటి గౌరవాన్ని కలిగి ఉన్నట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. అధికారం యొక్క విలువ ఏంటో ఆయనకు తెలుసు. అధికారం ఎంత శక్తివంతమైందో ఆయన గుర్తించాడు. కాబట్టి ఆయన యేసు మాట మీద విశ్వాసం ఉంచినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడనేటువంటి నమ్మకాన్ని శతాధిపతి వ్యక్తం చేశాడు. అతని విశ్వాసాన్ని చూసి యేసు అతన్ని ప్రశంసించినట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం మన స్థితిని మనం గుర్తించడం, యేసయ్య యొక్క అధికారాన్ని మనం గుర్తించడం మన జీవితాల్లో మనకు పునరుద్ధరణ తెస్తుందనే విషయాన్ని గుర్తించాలి.
తమను తాము పాపులుగా గుర్తించిన వారు మాత్రమే పాపులను స్వస్థపరచడానికి వచ్చినటువంటి ప్రభువును కలుసుకోగలుగుతారు. తమను తాము వారు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించగలిగిన వారు యేసే దగ్గరకు వచ్చి ఆయన యొక్క సహాయాన్ని పొందగలుగుతారు అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యేసు మన జీవితాల్లో గొప్ప పునరుద్ధరణ కలిగించేటువంటి వాడు అనే విషయాన్ని మనం మరవకూడదు. మన జీవితాలలో మనం ఎటువంటి బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నా యేసు ఆ పరిస్థితిని చూసి మనల్ని ఆదరించగలిగిన వాడు, ఆయన మన కన్నీళ్లు తుడిచేటువంటి వాడు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన ఎడల ఆయన జాలి పడుతూ మన జీవితాన్ని తిరిగి స్థిరపరచడం, పునరుద్ధరణ చేయడం ఆయన చేయగలడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ రీతిగా మన జీవితాల్లో గొప్ప కృప ఇస్తూ మన జీవితాన్ని నిలబెట్టగలిగినటువంటి దేవుణ్ణి మనం కలుసుకోవాలి. ఆయన ఎదుట మన స్థితిని ఒప్పుకోవాలి, ఆయన్నే మనం వేడుకోవాలనేది ఈనాటి లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో ప్రభువును మనం కలుసుకుంటూ ఆయన శక్తిని మనం అనుభవిస్తూ మన జీవితాల్లో మనం మన దుఃఖాన్ని మన ఆనందంగా మార్చగలిగినటువంటి ప్రభువు ఎదుట మన విశ్వాసాన్ని కలిగి ఆయన ఎదుట మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి గొప్ప పునరుద్ధరణ ప్రతి పరిస్థితిలో మనం పొందుకునే విధంగా దేవుని వైపు మనం చూస్తూ ముందుకు సాగే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ యేసు, నీకు వందనాలు. మేము నిస్సహాయులమైన వ్యక్తులం, మేము పాపిగా ఉన్నటువంటి వారం తండ్రి, మరణాన్ని ఎదుర్కొంటున్న వారం. కాబట్టి నాయన మేము నీ వైపు మేము చూస్తున్నాం, నీ సహాయం మాకు దయచేయండి. మీలో ప్రభా మేము మరణాన్ని జయించగలమని నమ్ముతున్నాం. మీరే మాకు ప్రతి పరిస్థితి నుంచి పునరుద్ధరణ ఇవ్వగలిగిన శక్తివంతులను నమ్ముతూ మీ సహాయంతో మా జీవితాన్ని నడిపించమని, మీరు వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడుగాక. ఆమేన్.